కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు 6వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పుష్కర స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ రంగి కమల, హైదరాబాద్ నుండి వచ్చాం. మంత్రి వాళ్ళం 2 నెలల నుంచి ఇక్కడ ప్రోగ్రాంలు చేస్తున్నట్టు, మనకు అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టు చూస్తున్నాం పేపర్లలో. చాలా సంతోషం. పెద్దలు ముసలి వాళ్ళకు కూడా ఏం కష్టం లేదు. బస్సులలో ఎక్కి ఇక్కడ గేటు దానిక మన ఒడ్డు దానిక దించుతున్నారు. అన్ని వసతులు బాగున్నాయి, అంతా బాగున్నది అనేటువంటిది అంతర్వాహిని. గోదావరి వస్తున్నది, ఇటు ప్రాణహిత వస్తున్నది. 2 వైపుల నదులు సరస్వతి అంతర్వాహిని అన్నమాట. గోదావరి తీరంలో నుండి తెలంగాణలో 3 సరస్వతి దేవాలయాలు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటిది వ్యాసుడు పెట్టినటువంటి బాసర, 2వది ప్రౌఢ సరస్వతి, 3వది మంథినిలో వృద్ధమాత. అందరూ తపన పడే తల్లిదండ్రులు పిల్లల చదువుల గురించి. పిల్లల్ని తీసుకొచ్చేసి ముఖ్యంగా అమ్మకు అక్కడ దండం పెట్టించాలి. జిల్లా నుంచి వచ్చాము, జంగారెడ్డిగూడి మాది. నా పేరు కళ్యాణి. మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ కాళేశ్వరం. చాలా దూరం నుంచి వచ్చాము. ఫెసిలిటీస్ బాగున్నాయి, వాటర్ కానీ అన్నీ బాగున్నాయి. కరీంనగర్ నుంచి వచ్చాము. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి, మంచిగా ఉంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మేము రీసెంట్గా కుంభమేళా కూడా వెళ్ళొచ్చాము. అయితే ఈసారి ఇక్కడ సరస్వతి మాతది కదా అని పిల్లలు కూడా తీసుకొచ్చాము. చాలా బాగా అనిపించింది. అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఉన్నాయి. అంటే భక్తులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్నీ చాలా బాగా చూసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు పుష్కలంగా సక్రమంగా అన్ని విధాలా మంచిగా ఉన్నాయి. జై శ్రీరామ్. రాజేష్, మేము మంతి నుంచి వచ్చినాం. పుష్కరాలు అయితే చాలా బాగా నడుస్తున్నాయి. బ్రహ్మాండంగా మన భక్తజనం బాగా వస్తున్నారు. సౌకర్యాలు కూడా బాగానే చేసిండ్రు. ప్రతిరోజు మేము చూస్తూ ఉన్నాం, 1,00,000 జనం వస్తున్నారు. దగ్గర 1,00,000కు పైగా జనం వస్తున్నారు. ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పల్పల్లి నుంచి వచ్చాము. గోదావరి మన సరస్వతి పుష్కరాల కోసం వచ్చాము. బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. అయితే ఇంకొంచెం చేస్తే బాగుండు కావచ్చు. చాలామంది ఏం చేయలేదు అంటారు. చాలానే చేసారు. ఇంకొంచెం రోడ్ ఒకటి చేస్తే బాగుండేది. బైపాస్ రోడ్ ఒకటి బాగాలేదు, కంకరతో ఉంది. బాగానే ఉన్నాయి ఏర్పాట్లు, అయితే బాగానే ఉన్నాయి. కొరలేదు, బాగానే అనిపించదు.